ఆ సృష్టికర్తను ఈ 99 పేర్లతో ఏ భాషలో ఏ అర్థం వచ్చిందో ఆ అర్థంతోనే పిలుచుకోండి. అవి గుణాలు: పోషించేవాడు, పాలించేవాడు, పుట్టించేవాడు, సృష్టించేవాడు, తినిపించేవాడు, ఈడే సృష్టికర్త అని బోధిస్తున్నాడు ఖురాన్లో. అది ఎవరికి బోధిస్తున్నాడు? కేవలం ఒక జాతికి, ఒక వర్గానికి బోధిస్తున్నాడా? లేదు. సరే, మమ్మల్ని ఎందుకు సృష్టించాడు అంటే, వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్, నేను కేవలం మానవులను జిన్నులను నా ఆరాధన కోసమే సృష్టించాను. ఆయన ఆరాధన కోసం ఎందుకు అని అడిగితే, ఎందుకు అంటే ఈ భూమి ఆకాశాలను మరియు స్త్రీ పురుషులను మరియు జంతు జాతిలో కూడా ఒక జంటలను, ఈ సమస్తాన్ని సృష్టించిన వాడే ఆ సృష్టికర్త. కాబట్టి లైస కమిస్లిహి షైఉన్ వహువ సమీఉల్ బసీర్, ఈ సమస్తాన్ని సృష్టించి మమ్మల్ని ఈ ఇహలోకంలో పంపిన వాడే ఆ సృష్టికర్త. కాబట్టి ఎవడు ఆయనలా లేడు, ఆయన తప్ప ఎవరు వినలేడు, చూడలేడు, ఏ వస్తువు లేదు. వస్తువు అంటున్నాడు, షైఇన్, లైస కమిస్లిహి షైఉన్ వహువ సమీఉల్ బసీర్, ఏ వస్తువు లేదు అంటే, ఇప్పుడు మేము వస్తువుల్ని పూజిస్తున్నామా అన్నవారికి వస్తువులే. మేము తయారు చేసేది ఏదైనా ఒక వస్తువే. మనిషి సృష్టించిన ప్రతిదీ వస్తువే. ఆ సృష్టికర్త సృష్టించినదే సృష్టి. ఇలాగా మేము ఈ సృష్టికర్తని అర్థం చేసుకోవడంలో అపార్థాలు, మనస్పర్ధలు. ఈ ఖురాన్ అన్నది కేవలం ముస్లిం సమాజానికే, ఇస్లాం అన్నది కేవలం ముస్లింలకే అన్నది ఒక అపోహ. ఇది పూర్తి మానవాళి మీదకు అవతరింపబడిన గ్రంథం. ఇలాంటి గ్రంథాలు పూర్వం నుంచి అవతరింపబడతానే ఉన్నాయి, అవతరిస్తానే ఆ సృష్టికర్త ఇక్కడి దాకా వచ్చాడు. ఇది చిట్ట చివరి పుస్తకం, ఇది చిట్ట చివరి వాణి పూర్తి మానవాళికి అన్నది అర్థం చేసుకుంటే, ఇలాంటి విభజించు పాలించు అనే ఇలాంటి మత సామ్రాజ్యం లేకుండా మతాలుగా, వర్గాలుగా విభజించి ఈ మనుషులను దౌర్జన్యాలకు పాల్పడేలా ప్రవర్తిస్తున్న వారితో మేము ఎన్నడూ మమ్మల్ని మేము కాపాడుకోలేమన్నమాట. అర్థమైందండి? ఇంకో చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ దైవవాణిలో ఏం చెప్తున్నాడు అంటే, మీలో ఎవరైతే సత్కార్యాలు చేస్తారో, మంచిని చెడుని విభజించి చెడుని నివారిస్తారు, మంచిని వ్యాపింపజేస్తారు, మంచిని బోధిస్తారు, చెడుని నివారిస్తారు, చెడుని అడ్డుకుంటారు, చెడుని అంతరించడానికి, చెడుని చెడిపేయడానికి ప్రయత్నిస్తారు. వారెవరు? వారే విశ్వాసులు. కేవలం ఆరాధన అంటే నమాజులు చేయడం, ఈ విధులను పాటించడం, ఈ విధుల మీద జీవనాన్ని గడపడమే ఆరాధన కాదు. ఇక్కడ ఆరాధనలో కూడా